శ్రీపాదచరితము నవరసభరితము శ్రీపాదగానము చేయుము నిరతము శ్రీపాదచరితము నవరసభరితము విఘ్నములన్నీ తొలగిపోవును విజయములన్నీయో వరించి చేరును శ్రీపాదచరితము నవరసభరితము శ్రీపాదగానము చేయుము నిరతము శ్రీపాదచరితము నవరసభరితము గోదావరి తీరం పిఠాపురము పావనమైన గ్రామం గోదావరి తీరం పిఠాపురము పావనమైన గ్రామం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు శ్రీపాదవల్లభ జననం శ్రీపాదవల్లభ జననం సుమతి ఇచ్చిన భిక్ష ఫలితము సుమతి ఇచ్చిన భిక్ష ఫలితము దత్తాత్రేయుని వరము సుమతి అప్పళరాజు శర్మలకు సుమతి అప్పళరాజు శర్మలకు శ్రీపాదవల్లభ జననం శ్రీపాదచరితము నవరసభరితము శ్రీపాదగానము చేయుము నిరతము శ్రీపాదచరితము నవరసభరితము 7 వత్సరముల ప్రాయమునందున శ్రీపాదునకు పనయనం యజ్ఞోపవీత ధారణతోనే యజ్ఞోపవీత ధారణతోనే చేసెను వేదగానం 16 ప్రాయమునందున 16 ప్రాయమునందున సన్యాసాశ్రమ స్వీకారం సన్యాసాశ్రమ స్వీకారం సోదరులిర్వుర స్వస్థుల చేసి సోదరులిర్వుర స్వస్థుల చేసి దేశాటనకై పయనం కాశీ బృందావన బదరికాశ్రమం కాశీ బృందావన బదరికాశ్రమం గోకర్ణ శ్రీశైలం నివృత్తి సంగమం దర్శించి నివృత్తి సంగమం దర్శించి కురుపురమందున స్థిర నివాసం శ్రీపాదచరితము నవరసభరితము శ్రీపాదగానము చేయుము నిరతము శ్రీపాదచరితము నవరసభరితము వల్లభేసుడడు బ్రాహ్మణుడొకనికి వ్యాపారంలో లాభం బ్రాహ్మణ సంతర్పణము చేయుటకై కురుపురమునకు ప్రయాణం మార్గమధ్యమున దొంగల చేతిలో మార్గమధ్యమున దొంగల చేతిలో వల్లభేసుని మరణం యతి రూపంబున శ్రీపాదవల్లభుడు యతి రూపంబున శ్రీపాదవల్లభుడు చేసెను దొంగల సంహారం తిరిగి బ్రతికిన వల్లభేసుడు తిరిగి బ్రతికిన వల్లభేసుడు చేసెను బ్రాహ్మణ సంతర్పణము శ్రీపాదచరితము నవరసభరితము శ్రీపాదగానము చేయుము నిరతము శ్రీపాదచరితము నవరసభరితము కాషాయాంబర కౌపీనముతో శ్రీపాదుల రూపం
కాషాయాంబర కౌపీనముతో శ్రీపాదుల రూపం రుద్రాక్షమాల భస్మంబులతో రుద్రాక్షమాల భస్మంబులతో భక్తుల బ్రోచెడి రూపం తలపై జడలతో పద్మనేత్రుడై తలపై జడలతో పద్మనేత్రుడై వెలుగొందెడి రూపం ఉన్నతమై హిమనగమును బోలు ఉన్నతమై హిమ నగమును బోలు శ్రీపాదుని దేహం కృష్ణా స్నానము గాయత్రి జపము కృష్ణా స్నానము గాయత్రి జపము స్వామికి నిత్య వ్రతము పాదుక పూజతో అన్నదానముతో పాదుక పూజతో అన్నదానముతో తరించును జనము అని శ్రీపాద చరితము నవరస భరితము శ్రీపాదగానము చేయుము నిరతము శ్రీపాద చరితము నవరస భరితము అంబాదేవి కొడుకును బ్రోచి ఆత్మహత్యను వారించి అంబాదేవి కొడుకును బ్రోచి ఆత్మహత్యను వారించి తానే కొడుకై పుట్టగలనని తానే కొడుకై పుట్టగలనని అంబాదేవికి వరమిచ్చి రజకునకొకనికి రాజ్యభోగము రజకునకొకనికి రాజ్యభోగము కల్గునట్లుగా దీవించి మరుసటి జన్మలో యవన వంశమున మరుసటి జన్మలో యవన వంశమున జన్మించదవని వరమిచ్చి ఆశ్వయుజ బహుళ ద్వాదశ దినమున ఆశ్వయుజ బహుళ ద్వాదశ దినమున కృష్ణా నదిలో అంతర్హితము శ్రీపాద చరితము నవరస భరితము శ్రీపాదగానము